మనలోని మనస్సుని మనం శుద్ధి చేసుకోవాలి. శుద్ధి చేసుకోవాలంటే మనసు ఎక్కడుందో అక్కడికి మనం వెళ్ళాలి. మనసు లోపల అంతరేంద్రియం, మన లోపలికి మనం వెళ్ళాలి. అందుకని భగవంతుడు ఏం చెప్తుండు? అహమాత్మ గుణాకేశ సర్వభూతాశయ స్థితః. పదవ అధ్యాయంలో విభూతి యోగంలో భగవంతుడు ఏం చెప్తున్నాడంటే అహమాత్మ గుణాకేశ సర్వభూతాశయ స్థితః అహమాదిచ మధ్యచ భూతానామేవ. అర్జున, నేను ఆత్మని అంటున్నాడు కృష్ణుడు. నేను ఆత్మని, ఈ ఆత్మే ఆ పరమాత్మ అని అర్జునుడికి చెప్తున్నాడు. అంటే మనకి చెప్తున్నాడు. మరి భగవంతుడు నేను ఎవరైనా చెప్తున్నాడు? ఆత్మ అని చెప్తున్నాడు. ఆ ఆత్మ మనలోనే ఉంది. అంటే భగవంతుడు ప్రతి ఒక్కరి లోపల, సృష్టించిన ప్రతి ఒక్కరి లోపల నేనే ఉన్నాను అని ఈ శ్లోకంలో చెప్తున్నాడు. మరి భగవంతుడు చెప్పింది మనం వినాలి కదా. వినకపోవడం వల్లనే మనకి కష్టాలు. ఇప్పుడు సీతకి గీత ఎందుకు గీసిండు? లక్ష్మణుడు ఏం చేసిండు? సీతకి గీత బయటకు వచ్చింది కాబట్టి అమ్మకి కష్టం వచ్చింది. గీత లోపల ఉంటే అలాగే మనం కూడా ఈ గీత లోపల ఉండమని చెప్తున్నాడు భగవంతుడు. మనం గీత మూసేసి బయట ఉన్నాం. భగవంతుడు ఏం చెప్పిండో మనకు తెలియదు. మరి భగవంతుడు కృష్ణుడికి ఒక ఫోటో కానీ ఒక విగ్రహం కానీ పెట్టుకున్నాం. అక్కడికి ఆగిపోయి పూజ చేస్తున్నాం. సాక్షాత్తు ఆయన నోటి నుంచి వచ్చిన జ్ఞానాన్ని మనమేమి పూజ చేయలేదు. అందుకని మనకి భగవంతుడు ఏం చెప్పిండో అది ఆచరించాలి. స్కూల్లో టీచర్ ఏం చెప్పిండో పిల్లలు అన్ని పట్టుకుంటేనే ఫస్ట్ క్లాస్ వస్తుంది. మన ఇంట్లో తల్లిదండ్రులు ఏం చెప్తే అది వింటే మనం బాగుపడతాం. అవునా కాదు? తల్లిదండ్రులు చెప్పినట్టు వినడం లేదు. తల్లిదండ్రుల ఫోటో పెట్టుకొని పూజ చేస్తున్నాం. ఇక్కడ ఈ ఫోటో ఎందుకు పెట్టుకున్నాం? మనం పూజ చేస్తున్నాం ఆయనకి. మనం పూజ చేస్తే మనం ఆదర్శంగా తీసుకుంటున్నాం. ఇప్పుడు ఆదర్శంగా తీసుకోవడం గొప్ప విషయమా? పూజ చేయడం గొప్ప విషయమా? ఆదర్శంగా తీసుకోవడం అంటే పూజించినట్టు కాదా? గౌరవించినట్టు కాదా? చెప్పండి అమ్మా. ఇప్పుడు మనం వీళ్ళని ఏం చేస్తున్నాం? ఆదర్శంగా తీసుకుంటున్నాం. మా గురువు, ఈ గురువు గారు ఈ శ్వాసని ధ్యాసని ధ్యానం నేర్పించిండు అని దాన్ని ఆదర్శంగా తీసుకొని ఈయన చెప్పిన ధ్యానాన్ని మనం ఇక్కడ చేస్తున్నాం. మరి వీళ్ళని గౌరవించినట్ట కాదు? పూజించడం అంటే గౌరవించడం. అంటే మనందరినీ ఇలాగే చేయమని చెప్పిండు. శ్రీరాముని ఫోటో చూడగానే ఏ గుర్తు రావాలి? ధర్మం గుర్తు రావాలి. మనకేమో కోరిక గుర్తు వస్తుంది. అందుకనే మనం ఇక్కడ తెలుసుకోవాల్సిన విషయం ఏంటంటే దేవాలయాలు నిర్మించి అందులో భగవంతుని ప్రతిరూపాన్ని పెట్టుకొని ప్రతిరోజు మనం ఆయన దగ్గరికి ఎందుకు వెళ్తున్నామంటే మనం ధర్మం మర్చిపోతున్నాం, అజ్ఞానంలోకి వెళ్తున్నామని ప్రతిరోజు ఆ గుడికి వెళ్ళి ఆయన చూడగానే జ్ఞానం గుర్తొచ్చి, ఆయన చెప్పిన జ్ఞానం గుర్తొచ్చి ఆయన ఏం చెప్పిండో ఆ ధర్మము ఆత్మజ్ఞానం గుర్తుకు వచ్చినప్పుడల్లా అది ఆచరించడానికి ఆయన గుడిని నిర్మించుకున్నాం. అదేమైనా చేస్తున్నామా మనం? రోజు గుడికి పోము. సరే, మన ఇంట్లో చూసినప్పుడు గుర్తు రావాలి కదా? అది కూడా లేదు. అంటే ఏ రూపంలో ఏ దేవుడు ఏ రూపంలో ఏమి ఇచ్చిండు అది గుర్తు రావడం కోసం మనం భగవంతుని యొక్క విగ్రహాలని పెట్టుకొని పూజిస్తున్నాం. తప్పు లేదు. కానీ ఏం చేస్తున్నాం? తప్పుగా పూజిస్తున్నాం. దీపం పెడితే చాలు, కొబ్బరికాయ కొడితే చాలు. ఆయన ఏమీ అడగలేడండి. ఏ ఆర్భాటాలు ఆయన అడగలేదు. కేవలం నన్ను చూస్తే నేనేం చెప్పానో అది గుర్తుకొచ్చి నువ్వు ఆచరించాలి అని చెప్పడానికే ఆయన దేవాలయాలు ఋషులు మునులు కట్టించారండి. అందుకని వాళ్ళు ఏం చెప్పిందో ఫస్ట్ మనం తెలుసుకోవడం
చెప్పండి. మన మాటలు ఇప్పుడు మన ఇంట్లోనే మనం చనిపోయిన తర్వాత మన పిల్లలు మనం చెప్పింది ఆచరిస్తే నువ్వు ఆ ఇంట్లో బతికి ఉన్నట్టే కదా, అవునా కాదు? మనిషి ఉండక్కర్లేదు, ఆ మనిషి రూపంలో చెప్పిన మాటలు బతికి ఉంటే అది బతుకున్నట్టు. అంటే ఇప్పుడు మనము వీళ్ళని ఉంచినామా పోగొట్టినామా చెప్పండి. ఇలా మాటలు మనం ఎక్కడ పట్టుకున్నాం? అలా మాటలు పట్టుకోలేదు, అలా చెప్పిన జ్ఞానం పట్టుకోవట్లేదు. మనం వీటిని పట్టుకోవాలి అంటే ధ్యానం చేస్తే ప్రతిరోజు ఒకటి ధ్యానం, రెండవది ఇటువంటి గ్రంథాలు చదవడానికి స్వాధ్యాయం ఉండడం, మూడవది ఇలా మనం క్లాసులు పెట్టుకోవడం. ఇది సజ్జన సాంగత్యం. ప్రతిరోజు మనం ఈ మూడు చేయాలి. చేస్తే మనకి జన్మ లేకుండా చేసుకుంటాం, పరమాత్మకి దగ్గరయ్యి మోక్షం పొందుతాం. మన బయట ఎక్కడికో తెలియక మోక్షం వస్తుంది అనుకుంటే అది మీ భ్రమ, మీ ఇష్టం, మీరు ఏమన్నా చేసుకోవచ్చు. చెప్పడం వరకే మన ధర్మం. కాబట్టి ఇందులో ఏముందో ఆచరిస్తూ అందరికీ పంచడమే నా లక్ష్యంగా పెట్టుకుంది. అందుకని అమ్మ, భగవద్గీత అంటే భగవంతుడు మనిషికి గీసిన గీత. మనిషికి ఒక గీత గీసింది. ఆ గీత పేరే ఆత్మజ్ఞానము. ఆ గీత లోపల ఉండమన్నాడు, మనమేమో బయట ఉన్నాము. మరి మన భగవంతుడు చెప్పింది వినట్లేదు. కాబట్టి ఇప్పుడన్నా మనం భగవంతుడు చెప్పింది వింటే మనకి రోగాలు ఎలా పోగొట్టుకోవాలి, అలాగే మన పాపాలు ఎలా పోగొట్టుకోవాలి, ఇవన్నీ కూడా మనకి మాస్టర్ ద్వారా తెలుసుకొని చక్కగా మనం ఎంతో ఎదుగుని ఎదుగుతాం. అందుకని అమ్మ 41 రోజు మనం అందరం చక్కగా నిష్టలో, అంటే హృదయంలో చెయ్యాలన్న శ్రద్ధతో, పట్టుదలనే నిష్ట అంటే. అర్థమైందమ్మా? దీక్ష అంటే పట్టు. దీక్ష అంటే ఏంటిది? పట్టు ఉండాలి. దేనికి పట్టు? మనం ఎదగడానికి పట్టు ఉండాలి. ఆ పట్టు ఉంటే అతి తొందరలో మీకు ఆరోగ్యం వస్తుంది. ఎంత అనారోగ్యం ఉన్నా కూడా ధ్యానం చేస్తే మీ లోపల అద్భుతాలు జరుగుతూ ఉంటాయి. ధ్యానం చేయడం అంటే ఇప్పుడు నేను కూర్చుంటే ఇట్లా గవర్నమెంట్ కళ్ళు మూసుకొని కూర్చుంటే సరిపోదు. ఏం చేయాలి లోపల? ఇందాక చేయించినా కదా, ఏం చేయాలమ్మా? ఆలోచనలు వస్తే ఆలోచనలు బయట పోవాలి కదా. పోనా పోనా ఎంత పోవాలా? బయట పోవాలా? వెరీ గుడ్. ఆలోచనలు విషయాలు, ఆలోచనలు వస్తే కట్ చేయాలా అని చెప్పినాం. 20 నిమిషాలు ధ్యానం చేసినాం. ఆలోచనని కట్ చేసి ఏం చేయాలా? మన లోపల ఉన్న ఊపిరి మీద ధ్యాస పెట్టాలి. మేడం మీకు అర్థమైందా? వెరీ గుడ్. అంటే చూడండి, వస్తున్న ఆలోచనని కట్ చేసి శ్వాస మీద ధ్యాస పెడుతూ ఉంటే మన లోపల అద్భుతం జరుగుతుంది. మీరు వచ్చిన ఆలోచనలు ధ్యాస చేసినట్టు బయట వెళ్ళాలనుకో, ఇలా కూర్చుంటారు కానీ ఏం అద్భుతం జరగదు. ఏం చేయాలా? మరోసారి వినండి. ధ్యానము అంటే చిత్తవృత్తి నిరోధం. అంటే మన మనసులో చిత్తం అనేది ఉంటుంది. ఆ చిత్తం అనేది రోజు ఏం చేస్తుంది? కాల్ చేస్తుంది. అంటే జరిగిపోయిన విషయాలన్నింటినీ, ఆ చుట్టాల విషయాలు, ఈ చుట్టాల విషయాలు, ఐదు ముందర విషయాలు, ఎదురుగా విషయాలు, మన జీవితంలో జరిగిన నష్టాల విషయాలన్నింటినీ పదే 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 గుర్తు చేసేదే చిత్తం. మనసులో ఒక భాగం అది. మనసులో 4 భాగాలు ఉంటాయండి: మనసు, బుద్ధి, అహంకారము, చిత్తం. ఈ 4 మనకి ఏం ఇస్తాయంటే, ఆ చిత్తము మనల్ని ప్రతిరోజు కాల్ చేస్తూ ఉంటుంది, గుర్తు చేసి. గుర్తొచ్చినప్పుడు లోపల ఏముంటుంది? కోపం, రఘుత్రాల మీద. వాళ్ళు గుర్తు రాగానే కొంచెమైనా కోపం వస్తుందా?
ఎప్పుడైతే మనం దానికి ఆపే శక్తి మనం లేదు కాబట్టి శ్వాస ఉంది. అందుకని శ్వాస మీద ధ్యాస పెడితే మన చిత్తము ఆగిపోతుంది. మీరు చిత్తంలో అది గుర్తు చేసి మీరు బయట పడి శ్వాస మీద ధ్యాస లేదు. మేడం మీకు సంవత్సరం అవుతుంది ధ్యానం చేయమంటే నాకు ఏం రావట్లేదు అంటే నేను ఈ లోపలికి వచ్చి చూడలేను. చేయాల్సింది మీరే, చూడాల్సింది మీరే, పోగొట్టుకోవాల్సింది మీరే. కేవలం మేము మార్గం ఇస్తాం. ఆ మార్గం మేము చేసాం కాబట్టి మా అనుభవాలు ఇలా ఉన్నాయి. ఇంత స్పష్టంగా చెప్తున్నాను. 21 రోజుల నుంచి నేను అన్ని మెల్లిమెల్లిగా 2-3 సంవత్సరాల లోపల అన్ని రోగాలు క్లియర్ చేసుకున్నాను. అన్నిటిని క్లియర్ చేసుకొని నా జీవితంలో జరుగుతున్న ప్రతి అద్భుతాన్ని జ్ఞానంగా ఇస్తుంది. మా ఇంటికి ఒకసారి గురువు గారు వచ్చింది, బ్రహ్మశ్రీల పటేల్ గారు. ఒకసారి ఫోన్ చేసి ఇంటికి వచ్చింది. ఇంటికి వచ్చి ఆ రోజు ఎందుకు దుఃఖంలో ఉన్నాను, ధ్యానంలో వచ్చి దుఃఖంలో ఉండడం ఏంటంటే అన్నయ్య వాళ్ళ 18 సంవత్సరాల కొడుకు అనుకుంటున్నాను. అప్పటికి 15 రోజులైంది. ఇక వాళ్ళకి ఎంత బాధ ఉండాలి. ఇక కొంచెం మనం చెల్లెలేం కాబట్టి మనకు కొద్దిగా బాధ ఉంది. ఆ బాధలో ఉన్న చూడండి గురువులు ఎవరైతే లోక కళ్యాణం కోసం పనిచేస్తారో వాళ్ళని బాధ పడనివ్వాలండి. వాళ్ళకి ఏ బాధ కలగకుండా ఎప్పుడూ ఒక రక్షణ కవచలాగా నిలబడుతూ ఉంటారండి. ఆ బాధని పోగొట్టడానికి గురువు గారు ఫోన్ చేసి ఆదిలాబాద్లో నేను ఇంటికి వస్తున్నాను, నాగపూర్ నుంచి ఫోన్ చేసి, నాగపూర్ నుంచి వస్తుంటే మా ఇంటి ఫస్ట్ వస్తుంది ఆదిలాబాద్. ఆ రోజు మా పెళ్లి రోజు అల్లుడు చేసుకుంటే వెళ్ళిపోయింది. ఆదిలాబాద్లో అందరికీ పెరిగిన గురువు ఒకటే మా బాధ లోపల వస్తుంది, గురువు మా ఇంటికి రావట్లేదని. అయితే ఆ బాధతో నేను మా వద్దకు వెళ్తే మనము పిలిస్తే గురువు రావడం గొప్ప కాదు, తనకు తాను వస్తానని చెప్తే ఆ స్థితికి మనం రావాలి అన్నాడు. తనకు తాను పిలిచి నేను మీ ఇంటికి వస్తున్నా అని చెప్పాలి, ఆ స్థితి మనం తెచ్చుకోవాలి అన్నాడు. ఆ స్థితి మనం తెచ్చుకోవాలంటే ఏం చేయాలా? గురువు ఏం చెప్పిందో ఆ మాటలన్నీ మనం ఆచరిస్తూ 10 మందికి చెప్పాలి. అలా చేస్తూ కొన్ని సంవత్సరాల తర్వాత ఒక రోజు ఫోన్ చేసి మీ ఇంటికి వస్తున్నా అని చెప్పింది. అయితే అన్నీ చనిపోయిన బాధలో ఉంటే ఈ శుభవార్త చెప్పింది సార్. పరిగెత్తుకున్న అమ్మ ఇంటికి వచ్చిన పెళ్లి రోజులని ఆయనకి బట్టలు తీసుకొచ్చిన గురువు గారికి. ఇంటికి వచ్చిన తర్వాత 3 గంటలు కూర్చున్నాను గురువు గారు. 3 గంటలు కూర్చుంటే మొత్తం 200 మందికి టిఫిన్ వచ్చింది. 200 మందికి టిఫిన్ అడిగలేదు. నేను ఇక్కడే ఉంటా, నా దగ్గరికి రావద్దు, ప్రతి ఒక్కరికి ప్రేమతో ఎప్పుడైతే పెడతావో నాకు పెట్టినట్టే అన్నాడు. చూడండి, ప్రతి 200 మందికి అయ్యో గురువు వచ్చి నువ్వు గురువు దగ్గర లేకపోతే, నీ గురువు సేవ చేయకపోతే, నీ గురువు పెట్టకపోతే నీకు తీసేయు. ప్రతి ఒక్కరికి ఎప్పుడైతే ప్రేమతో నీ ఇంటికి వచ్చిండు వాళ్ళందరూ ప్రేమతో పెట్టు, వాళ్ళందరికీ పెట్టి నాకు పెట్టినట్టే అన్నాడు. 200 మందికి తయారు చేసి టిఫిన్లు తయారు చేసి అందరికి పెట్టిన తర్వాత అప్పుడు గురువు పిలిచి టిఫిన్ అడిగింది. అప్పుడు గురువు స్వీకరించి టిఫిన్ తీసుకున్న తర్వాత కొంచెం ప్రసాదించి కండ్ల నిండా నీళ్ళు కారుతున్నాయి నాకు. ఇంతసేపు ఉన్నాడని ఒక్క సేవ కూడా వేసుకోకపోతే అప్పుడు 2 కన్నాలు తోడిచిండు గురువుగారు. మనం ఎప్పుడు లోక కళ్యాణం కోసం పుట్టిన వాళ్ళము ఆత్మజ్ఞానాన్ని ఏడిస్తే మామూలు మనసు ఎలా అని చెప్పి కళ్ళకి నీళ్ళు చూసి చూడండి. గురువులు అంటే పైసలు దోసుకునే వాళ్ళు గురువులు కాదు. ఏ ఒక్క రూపాయి ఆశించని గురువు మనం ఏ పని కోసం వచ్చామో ఆ పని చేయడానికి మన లోపల దుఃఖం లేకుండా చేసి మనల్ని ముందుకు నడిపించేవాళ్ళు. ఆ రోజు ఆత్మ జ్ఞానము ఎంతో ఉంది, అందరికీ పంచుతూ వెళ్ళు, అందరూ నీ దగ్గరికి వస్తారు నేర్చుకోవడానికి అని చెప్పి మా ఇంటి నుంచి వెళ్ళింది. ఇది 2013లో జరిగింది. ఆ రోజు నుంచి ధ్యాన ప్రచారానికి వెళ్ళమ్మా అన్నాను. చూడ
చూడండి, అర్హతని సంపాదించుకోవాలి మనం. అంటే ఇప్పుడు 10వ తరగతి పిల్లలు ఉన్నారు, వాళ్ళకి ఎంత టఫో సబ్జెక్ట్ 10వ తరగతి. అంటే భగవంతుడు పాస్ ఇల్లు అన్నామని పాస్ ఇయ్యడండి, అర్థమైందా? పిల్లలు మొక్కినంత మాత్రాన భగవంతుడు పాస్ చేస్తాడా? చేస్తాడా? భగవంతుని మొక్కాల్సింది మొక్కుడే, కానీ నువ్వేం చేయాలా? చేయాల్సిందేదో అది చేయాలా? నువ్వు చేయాల్సింది చేస్తే అప్పుడు భగవంతుడు నీకు ఇస్తాడు. అంటే 10వ తరగతి పిల్లలు ఏం చేయాలా? ప్రతి క్షణము ఆ పుస్తకాన్ని పరమాత్మగా భావించి కష్టపడి చదివితే అప్పుడు పరమాత్మ నీకు రిజల్ట్ ఇస్తుంది. లేదు నేనేమి చదవా, నీ కొబ్బరికాయలు కొడతా దేవుడు అంటే ఇస్తాడా? దేవుడు ఇస్తే మనం బద్దకస్తులం అవుతాం, అందుకే ఇవ్వడు. అర్థమవుతుందా? మనం చేయాల్సింది ఫస్ట్ చెయ్యాలి, దాని పేరే అర్హత. ఇది మా సార్ ముందే చెప్పింది. గురువుని మనం పిలిచి తీసుకోవడం గొప్ప విషయం కాదు, తనే రావాలి అంటే మనం అర్హత సంపాదించుకోవాలి. అర్హత సంపాదించుకోవాలంటే మనం ధ్యానం చేయాలి, గురువు చెప్పింది ఆచరించాలి, అప్పుడు గురువు మన ఇంటికి తనే వస్తాను. అదే జరిగింది నా జీవితంలో ఎన్ని అద్భుతాలు. మా సార్కి యాక్సిడెంట్ అయింది, ఒక మంచి పని కోసం వెళ్ళండి. ఇప్పుడు మీ అసలు పక్కింటో లేదింటో ఏమంటారంటే మంచి పని కోసం వెళ్ళినా కూడా యాక్సిడెంట్ అయితే ఆయనే గురువు మిమ్మల్ని కాపాడలేదు అంటారు. అంటామా? కానీ అక్కడ మనం సత్యం తెలుసుకోవాలి. మన కర్మలు పోలేని ఉన్నాయి, గురువు ఏం చేస్తాడు? ఆనకర్మ వచ్చేది కర్మలు ఉన్నాయి. ఎప్పుడైతే మనం ఒక మంచి పని చేస్తామో మన పెద్ద కర్మ చిన్నదైతుంది. ఇంతమంది ఇక్కడ కూర్చున్నారు, ఎంత అందంగా ఉందని ప్రాంతం. మీ అందరికీ ఇక్కడ కూర్చుంటే ఈ ప్రదేశం అంతా ఎంత శక్తిగా ఉంటుంది. ఇంతమందికి మనం జ్ఞానబోధ చేసే అవకాశం మనకి పరమాత్మ కల్పించింది ఆ మాస్టర్ ద్వారా. ఆ మాస్టర్ నిమిత్త మాత్రమే, నేను నిమిత్త మాత్రమే మనం అందరము అంతే. ఇదంతా పరమాత్మ యొక్క డిజైన్ చేయబడింది. మరి ఎన్నో రోజుల నుంచి నాకు ఇక్కడ క్లాసు అని ఎన్నో రోజుల నుంచి అంటున్నారు, కానీ జరగలేదే. ఈరోజు డిజైన్ చేయబడి ఉంటేనే జరిగింది. ఇది ఏదో ఆ మాస్టరు తన సొంతంగా చేసింది కాదు, తన ద్వారా భగవంతుడు చేయిస్తున్నాడు. ప్రతి నిమిత్త మాత్రులం అంటారు. మరి ఇక్కడ మనకి ఇంతమందికి మనం జ్ఞానబోధ చేయడానికి ఈ వచ్చిన అవకాశం మనం చేస్తున్నప్పుడు మన పాప కర్మ పోతుందండి. ఎందుకంటే మీ అందరికీ దుఃఖం నుంచి విముక్తులు అయ్యే మార్గాన్ని ఇక్కడ ఇవ్వబడుతుంది, ఆ జ్ఞానాన్ని ఇవ్వబడుతుంది. మరి ఇంతమందికి ఇవ్వడం నా పని అయిపోయినట్టు కదా, ఇంతమందికి ఇవ్వడం నా పని అయిపోయింది. తీసుకోవడం మీ పని. మీరు తీసుకోకపోయినా తీసుకున్నా నా ఫలితం నాకు పరమాత్మ ఇస్తుంది. ఎందుకంటే మనం చెప్పడం హృదయపూర్వకంగా తపనతో చెప్తున్నాం కాబట్టి. ఎప్పుడైతే మనం ఇలాంటి కార్యాలకు ఒక మంచి సత్కర్మ చేస్తాం, ఈ కర్మ పేరేంటి? సత్కర్మ. మీరు వినే కర్మ చేస్తున్నారు, నేను చెప్పే కర్మ చేస్తున్నాను. ఈ కర్మ పేరు సత్కర్మ. ఏమి ఆశించకుండా చెప్పే కర్మని సత్కర్మ అంటారు. ఈ ఫలితం పరమాత్మకి వదిలిపెట్టగా ఈ ఫలాన్ని అడిగిండు. మనం అరటి పండు పెడుతున్నాం పరమాత్మ దగ్గర. ఏ పండు అడిగిండు? ఏ ఫలం అడిగిందంటే ఫలము అంటే పండు అనుకున్నాం పిచ్చోళ్ళు. భగవంతుడు ఏ పండు మిమ్మల్ని అడగదు, ఫలం అడిగిండు. ఫలం అంటే కర్మ ఫలం. కర్మ చెయ్యు, కానీ దాని ఫలితం వెరీ గుడ్ మేడం. ఏంటి దాని ఫలితం? ఆశించకు. ఆశించకుండా ఎప్పుడైతే వదిలిపెట్టావో ఆ ఫలం నాకు సమర్పించు అంటున్నాను. మనం ఏం అరటి పండు పెట్టాం, అరటి పండు పెట్టాం, మామిడి పండు పెట్టాం. చూడండి, భగవంతుడు ఏం అడిగాడో కూడా మనకు తెలుస్తుంది. అంటే అకర్ముడిగా ఉండదు, పని చేయకుండా ఉండకూడదు. పని చెయ్యు అంటే ఫలితం నేను అడగనప్పుడు
చచ్చిపోయాక పైన పోయి దేవుడిని ప్రశ్నిస్తున్నాడు. దేవుడా దేవుడా అంతటా ఉన్నానన్నావు కదా, అన్నిటిలో ఉన్నానన్నావు కదా, అన్నిటిలో చెప్పేసినావు అనుకున్నాడు. ఏమిలో దేవుడు ఉన్నానన్నావు కదా, మరి పక్కన తప్పుకోవడం ఒక మనిషి చెప్తున్నాడు కదా, అక్కడ ఇంకో దేవుడు చెప్తున్నాడు కదా పక్కన తప్పుకోమని. ఎందుకు తప్పుకోలేవు అంటే ఆయనలో దేవుడిని చూడలేదా? మరి అంతటా దేవుడు ఉన్నానన్నప్పుడు ఏమిలో చూసినావు, ఈయనలో కూడా చూడాలి కదా. ఒక దేవుడు దొక్కడానికి వస్తే ఇంకో దేవుడు కాపాడుతున్నాడు కదా. అంటే అప్పుడు ఆచరించలే ఆయన. మరి పక్కకు తప్పుకొని దేవుడు ఇచ్చినప్పుడు పక్కకు తప్పుకుంటే చనిపోవు కదా. అందుకనే పరమాత్మ కేవలం గుడిలోనే విగ్రహంలోనే ఉంటాడని అజ్ఞానం నుంచి బయటకు రండి. దేవుడి గుడిలో ఉన్న విగ్రహము ఆదర్శంగా తీసుకొని ఆయన ఏం చెప్పిండో అది ఆచరించడానికి దేవాలయం. ఆ దేవాలయానికి వెళ్ళినప్పుడల్లా, దేవుడిని చూసినప్పుడల్లా ఆయన ఏం చెప్పిండో గుర్తు వచ్చి అది మనం నిత్య జీవితంలో ఆచరణ చేయడానికి దేవాలయం. కానీ దేవుడు అంతటా ఉన్నాడు, అన్నింటిలో ఉన్నాడు, అందరిలో ఉన్నాడు, నీలో ఉన్నాడు, నాలో ఉన్నాడు, మేకలో ఉన్నాడు, కోడిలో ఉన్నాడు, పందిలో ఉన్నాడు, కుక్కలో ఉన్నాడు, 84 లక్షల జీవులలో సర్వభూతాశయస్థితః అన్నాడు. అంటే ఏంటి? అన్నింటినీ నేనే పుట్టించి అందులో ఉన్నది నేనే అంటున్నాడు. సర్వము అంటే అన్ని, భూతము అంటే ప్రాణము, అన్నింటిలో ఉన్న ప్రాణము నేనే. ఆ ప్రాణం మనం తీసేస్తున్నాము. మరి అప్పుడు పాపం కలగదా? అన్నింటిలో ఉన్న ప్రాణాన్ని నేనే అని గీతలో చెప్పినప్పుడు గీతని నమ్మాలా వద్దా? మరి గీతని భగవంతుడు ఇచ్చినప్పుడు గీతని మనం నమ్మలేము. ఎందుకంటే గీతలో ఇది ఉన్నదన్న విషయం మనకు తెలియదు. తెలుసా? అంటే గీతలో ఇంత సత్యం ఉందని మనం ఎక్కడైనా చదివితే కదా, అందుకు మనకు తెలియదు. అలాంటప్పుడు ఇలాంటి క్లాసులు పెట్టుకుంటే మనకి గీత అర్థమైంది. అమ్మ గీత ఒక గంటకో, ఒక 2 గంటలకో, ఒక రోజుకో చెప్పేది కాదు. అందుకనే ఒక్కొక్క గ్రామంలో భగవద్గీత క్లాసులు 3 రోజులు పెట్టున్నాం. మీ గ్రామంలో 3 రోజులు మీరే పెట్టుకోవాలి. అప్పుడు గీతలో ఇంకా ఏమో తెలుసుకోవచ్చు. మరి సాక్షాత్తు భగవంతుడే మన లోపల ఉండి మనని లోపలికి రమ్మంటున్నాడు. అదే వెళ్ళే మార్గమే, మన లోపలికి వెళ్ళే మార్గమే శ్వాస మీద ధ్యాస. అంత చక్కగా మన లోపలికి మనం వెళ్తే మనము మన పరమాత్మ దగ్గరికి, మనలో ఉన్న పరమాత్మ దగ్గరికి ఎప్పుడైతే వెళ్తామో చెడు గుణాలన్నీ వెళ్ళిపోయి మన గుణాలు వస్తాయి. మన గుణాలు ఏంటి? దయ, కరుణ, ప్రేమ, శాంతము, అహింస, ధర్మము, సత్యము, ఇవన్నీ మన గుణాలు. అందుకని అవన్నీ తీసేయాలి. ఇవన్నీ తెచ్చుకోవడమే ధ్యానం. మరి ధ్యానం అంటే ఏదో అనుకుంటున్నాం, ఫస్ట్ తెలుసుకోవాలి కదా తల్లి. తెలుసుకోము, పారిపోతున్నాం. నేను పట్టుకోవడానికి ప్రయత్నం చేస్తే ఇదంతా చేయలేకపోతున్నాం. ఇదంతా ఎవరి వాళ్ళ కోసం కాదు, మన అందరి కోసం. అందుకని ప్రతి ఒక్కరు మన ఇంటిని శక్తిగా మార్చుకో. ఏ ఇంట్లయితే స్త్రీ ధ్యానం చేస్తుందో, ఏ ఇంట్లయితే, అందుకనే చూడండి, మనం చిన్నప్పుడు స్కూల్లో గోడల మీద చదివినాం, ఇల్లాల చదువు మనం చదివాము. ఇల్లాల చదువు ఇంటికి వేరు, ఇల్లాల చదువు ఇంటికి వేరు. అంటే ఇప్పుడు నేను డిగ్రీ చదివాను. మరి నా చదువు నాకు దుఃఖమే ఉంది కానీ నాకు ఏం తెలుగు రాలేదు కదా. ఎన్నో రోజులలో దుఃఖమే ఉన్నా. ఈ చదువు ఏం చేస్తుంది? బయట చదువు, స్కూల్లో వెళ్ళినప్పుడు చదువు ఏం చేస్తుందంటే డబ్బులు సంపాదిస్తుంది, కొంచెం బుద్ధి వికసిస్తుంది. అంటే ఏ పని ఎట్లా చేసుకోవాలి, డబ్బులు ఎట్లా సంపాదించుకోవాలి. కానీ దుఃఖాన్ని పోగొట్టదు. మరి ఇలాంటి చదువు ఇంటికి వెలుగు అన్నాడు కదా, వెలిగేటప్పుడు దుఃఖం పోవాలి కదా. ఏ చదువు ఇలా చదివితే వెలుగు వస్తుందంటే నాశనం
మన లోపల అంతరాత్మ మనతోనే ఉంది. భగవంతుడు మనలోనే ఉండి మనతోని హోంవర్క్ చేయిస్తున్నాడు. హోంవర్క్ అంటే మన జీవితంలో చేయాల్సిన పని. మన జీవితంలో ఏ పని చేయాలి, దేనికోసం భూమి మీదకి వచ్చినామో ఆ పని చేయించడానికి మన పక్కకే ఉండి మనలోనే ఉండి చేయిస్తున్నాడు. కానీ ఆయన గమనించలేదు కాబట్టి, భ్రమలో బతుకుతున్నాం కాబట్టి భగవంతుడు చెప్పింది చెవులకి ఎక్కట్లేదు. భగవంతుడు మీరు అబద్ధం ఆడిన ప్రతి ఒక్కరు మాట్లాడాలి కదా. అబద్ధం ఆడినప్పుడు మీ లోపల కొంచెం అన్నా బాధ కలుగుతుందా లేదా? అబద్ధం ఆడుతున్నామని తెలిసే, తప్పు చేస్తున్నామని తెలిసే అయినా కానీ చేస్తాం. ఎందుకంటే మనసు చేపిస్తుంది, మనం చేస్తాం. చేసిన తర్వాత నీ లోపల కొంచెం అన్నా అనిపిస్తుందా? అనిపించదు. ఆ అనిపించేదే అంతరాత్మ. అందుకని మనం ఎప్పుడు కూడా తప్పు చేసినప్పుడు మనల్ని సమర్థించుకుంటాం, కానీ తప్పు చేసిన మాత్రం ఒప్పుకోం. అందుకని అలా తప్పు చేయకుండా మనం ఉండగలగాలి, అబద్ధాలు ఆడకుండా ఉండగలగాలి అంటే మన లోపల సత్యం అనేది తెలుసుకోవాలి. సత్యం అనేది అవగతమైతే ఆత్మనికే మనకు వస్తే అప్పుడు మన ఇంట్లో ఏ దీపం పెట్టాల్సిన అవసరం లేదు. మన జీవితంలో వెలుగు ఆటోమేటిక్గా వస్తుంది. ఈ జ్యోతిని వెలిగించే దేనికోసం? దేవుడు చీకటిలో ఉన్నాడని కాదని మనం చీకటిలో ఉన్నాం. అందుకే అసలు సర్గమయ అంటే అసత్యంలో జీవిస్తున్నాము, సత్యం వైపు రా. ఎంత చక్కగా వివరించాలని. అసత్యం అంటే ఏంటిది? నేనే శరీరమే, నేను ఇదంతా నాకు శాశ్వతం అనుకొని జీవిస్తున్నాం. అందుకని శరీరానికి ఉపయోగిస్తున్నాము. చూడండి, మనం ఎప్పుడైతే అసలు సర్గమయ అంటే మనకి ఈ రోజులు కొత్త బిల్డింగ్ కట్టుకోవాలని అది ఎక్కడ ఉండిపోతాం. అంటే ఈ బిల్డింగ్ నాది, శరీరం నేను, ఇవన్నీ అలంగా చేస్తూ ఉంటాం. ఎప్పుడైతే మనము అసత్యం నుంచి సత్యం వైపు జ్యోతిర్గమయ మృత్యోర్మో అమృతంగమయ అంటే అసత్యంలో అంటే కనిపించే అన్నీ కూడా శాశ్వతం అనుకుంటున్నాం. కనిపించి రెండు కళ్ళకు కనిపించేది ఏదైనా సరే ఒకరోజు వెళ్ళిపోతుంది. కానీ అసత్యం అది. మరి సత్యం ఏంటి? అసత్యం